నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు 6th క్లాస్లో సోషల్లో మరొక లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా మన యాప్ గురించి కొంతమంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు. ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా, మీ యాప్ ఎలా చేయాలి అని. దానికి మనం చాలాసార్లు చెప్పాం. ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఈ రెండు మనం చెప్తూ ఉన్నాం. ఎస్జిటి వాళ్ళకి తెలుగు, మనకి ఈ సోషల్ అయితే కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. ఇంకా మనకి మధ్యలో ఇంగ్లీష్ చెప్పాం, కొంత మరి సైకాలజీ కూడా మనం తీసుకువెళ్తూ ఉంటాం. మనకి సైన్స్ అనేది 3rd క్లాసు 4th క్లాస్ ఈవీఎస్ చెప్పేసాం. అంటే 4th క్లాస్లో మిగతా పార్ట్ 5th క్లాస్ పార్ట్ అనేది చెప్తాం. సైన్స్ కూడా నెక్స్ట్ వీక్ కాదు, త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇంతటితో పాటు ఇంగ్లీష్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. మ్యాథ్స్ వీడియోస్ కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. అంటే కొంత సమయం అనేది తీసుకుంటుంది ఇక్కడ రీసోర్సెస్ లేకపోవటం వల్ల. రీసోర్సెస్ అంటే హ్యూమన్ రీసోర్సెస్, ఇక్కడ టీం ఎక్కువ మంది లేకపోవటం వల్ల అది కొంచెం సమయం తీసుకుంటుంది. మీకు మ్యాక్సిమం కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ మన యాప్లో ఎగ్జామ్స్లో అక్కడక్కడ తప్పులు వస్తున్నాయి. ఏం తప్పులు వస్తున్నాయి? ఒక ఆప్షన్ పెట్టబోయి ఇంకొక ఆప్షన్ మాత్రమే పెడుతున్నాం. అంతేగాని అక్కడ సారాంశంలో కానీ బిట్టు ఆప్షన్ లేకపోవడం అయితే జరగట్లేదు. అది మనకి కేవలం మన డిటిపికి ఇస్తాం కదా, ఆ డిటిపికి ఇచ్చే దగ్గర మిస్టేక్ మాత్రమే, మేము చేసే మిస్టేక్ కాదు. దాన్ని గమనించగలరు. ఓకేనా. దాన్ని గమనించగలరు. మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి? మీరు పూర్తిగా చదివి దాన్ని రాసినట్లయితే ఒకవేళ మీ దృష్టికి అలాంటివి వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని సరిచేయడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్, అది కేవలం డిటిపి మిస్టేక్ మాత్రమే. మీరు గమనించినట్లయితే అక్కడ ఆప్షన్ ఉంటుంది, కానీ ఒకటి పెట్టబోయి ఇంకోటి డిటిపి అతను పెట్టడం జరుగుతుంది. అతను చాలా పని చేస్తాడు కదా, దాంట్లో ఎక్కడో ఒకటి మిస్టేక్ మాత్రమే పోతుంది. దాన్ని గమనించగలరు అనమాట. ఓకే. ఇప్పుడు మనం 6th క్లాస్ 9th లెసన్ ప్రభుత్వం. ఓకే. గవర్నమెంట్. ఓకే. వాట్ ఈజ్ గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. గ్రూప్ ఆఫ్ పీపుల్ లీడ్ ద one state or a country and make the decisions is called government. ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మరియు అక్కడ ఏమైనా నిర్ణయాలు తీసుకునే ఒక ప్రజా సమూహాన్ని ప్రభుత్వం అంటారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా ఏదైనా కావాలంటే చేస్తారు, ప్రజల అవసరాలనే తీరుస్తారు, ప్రజల అవసరాల కోసం పథకాలు ప్రవేశపెడతారు, ఇవన్నీ చేస్తారనమాట. ఇంకా ఏం చేస్తారు? దేశాన్ని లేదా రాష్ట్రాన్ని కాపాడటానికి ఈ మిలిటరీ ఫోర్సెస్ని కూడా వీళ్ళు అమలు చేస్తూ, అంటే దాన్ని మిలిటరీని కూడా నడిపిస్తూ ఉంటారు దేశ సమగ్రతని కాపాడటానికి. ఎక్కడ మిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి? మనకి బోర్డర్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే. ఒక ప్రజా సమూహం ప్రజల కొరకు డిసిషన్ తీసుకునే మరియు పాలన చేసే భాగాన్ని ప్రభుత్వం అంటాం. ఓకేనా. ఈ ప్రభుత్వం మనకి 2 టైప్స్ ఉంటుంది. ఓకేనా. ఏంటిది? రాచరికం ఉంటుంది. ఓకే. ఇంకేముంటుంది? ప్రజాస్వామ్యం. రాచరికం, ప్రజాస్వామ్యం. ఓకే. ఇది చెప్పుకునే ముందు మన గవర్నమెంట్లో 3 ఆర్గాన్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి అన్నమాట. ప్రభుత్వంలో 3 భాగాలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో 3 భాగాలు వచ్చేసరికి ఒకటి లెజిస్లేచర్, శాసన నిర్మాణ శాఖ. ఓకే. రెండోది ఏంటి? ఎగ్జిక్యూటివ్. ఓకే. ఇదేంటిది? కార్యనిర్వహణ శాఖ. మూడోది జుడిషియరీ. ఓకే. ఇదేంటి? న్యాయశాఖ. ఇక్కడ ప్రభుత్వం అనేది చెప్పుకున్నాం, పరిపాలిస్తూ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజల కోసం నిర్ణయాలు లేదా చట్టాలను చేసేది ఏంటి? లెజిస్లేచర్ అన్నమాట. దీనికి మనకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి? పార్లమెంట్.
ఇండియాలో పార్లమెంట్, భారత పార్లమెంట్ అనేది భారత ప్రజల కోసం చట్టాలని తయారు చేస్తుంది. ఆ చట్టాలను ఎవరు అమలు చేస్తారు? కార్యనిర్వహణ శాఖ, ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది అమలు చేస్తుంది. ఆ ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? రాష్ట్రపతి భవన్ అన్నమాట. నెక్స్ట్ ఈ చట్టాల్లో ఉన్న లోపాలు లేకపోతే ఆ చట్టాలను సరిగా అమలు అవుతున్నాయా లేవా అనేది చూసేది ఏంటి? సుప్రీంకోర్టు. ఏంటది? సుప్రీంకోర్టు అన్నమాట. అందరి ప్రజలకి అమలు అవుతున్నాయా, ఎవరికైనా ఏదైనా లోపం జరిగిందా దాని మీద అవి రివ్యూ చేస్తూ ఉంటాయి. ఏంటి? కోర్ట్స్, జ్యుడిషియరీ. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్. రాచరికం, ప్రజాస్వామ్యం. రాచరికం అంటే ఒక భూభాగాన్ని, రాజ్యాన్ని రాజు లేదా రాణి పరిపాలించడం అన్నమాట. ఒక వ్యక్తి చేతిలో అధికారం ఉంటుంది, ఇక్కడ ప్రజల చేతిలో ఉండదు. ఆ రాజు రాణి యొక్క దయాదాక్షిణ్యాలపై అక్కడ ఉన్న ప్రజలు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు దయాదాక్షిణ్యాలపై వాళ్ళకి స్వేచ్ఛా స్వతంత్రాలు అనేవి ఉంటాయి. ప్రజలకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఆ రాజు రాణి యొక్క దయాదాక్షిణ్యాలపై ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళు మాత్రమే అన్ని అధికారాలు చేస్తారు. ఏంటి? శాసనాలు వాళ్ళే చేస్తారు, నిర్వహణ వాళ్ళే చేస్తారు, న్యాయం వాళ్ళే చెప్తారు. కొన్ని రాజ్యాల్లో ఆ రాజుకి కొంతమంది సబార్డినేట్స్, మంత్రుల్ని పెట్టుకున్న మినిస్టర్స్ని. ఓకే, అలాంటి మినిస్టర్స్ ఉన్నప్పుడు కొంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. కానీ కొన్ని రాజ్యాల్లో ఇలా ఉంటుంది. దీన్నే రాచరికం అంటారు. ఈ రాచరికంలో మనకి ఈ రాజు పదవి, ఓకే, ఇక్కడ రాజు కింగ్ స్టేటస్ అనేది వంశపారపర్యంగా వస్తుంది. నెపోటిజం అంటాం కదా, అది వంశపారపర్యంగా వస్తుంది. ఓకే, ఈ వంశపారపర్యంలో కూడా, ఓకే, ఈ రాచరికంలో కూడా మనకి అశోకుని కాలంలో ప్రజలు అనేవాళ్ళు మంచి సౌకర్యాలు అనుభవించారు అని తెలుసుకున్నా. ఎందుకు అశోకుని కాలంలో మనకి ప్రజలు మంచి సౌకర్యాలు అనుభవించారు? ఆయన కళింగ యుద్ధం తర్వాత, కళింగ యుద్ధంలో జరిగిన విధ్వంసాన్ని చూసి ఇక యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకుని బౌద్ధ మతంలోకి మారి బౌద్ధ మత సన్యాసి చెప్తాడు, ప్రజలకి సేవ చేయటం, ప్రజలకి ఆహారం మరియు సౌకర్యాలు కల్పించడం అత్యంత ఉన్నతమైనది అని. దాన్ని చూసుకొని ఆయన ప్రజలకి సౌకర్యాలు కల్పించాడు, రోడ్లు వేయించాడు, ఆహారం కోసం రోడ్లకి ఇరువైపున పండ్ల మొక్కలు నాటించాడు, నీటి కోసం బావులను తవ్వించాడు, వైద్యశాలలు నిర్మించాడు అనమాట. అందుకని అశోకుని కాలంలో, అశోకుడు అనే రాజు కాలంలో ప్రజలు ఏం చేశారు? మంచి సౌకర్యాలను అనుభవించారు అనమాట. నెక్స్ట్ ప్రజాస్వామ్యం. వాట్ ఈస్ డెమోక్రసీ? దీన్ని డెమోక్రసీ అంటాం. డెమోక్రసీ, ఇది మోనార్కీ. ఓకే, సారీ. ఓకే, డెమోక్రసీ. వాట్ ఈస్ డెమోక్రసీ? ఏ పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనమాట. ఎవరిచ్చారు ఈ స్లోగను? అబ్రహం లింకన్ గారు. ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం మాత్రమే ప్రజాస్వామ్యం అని ఎవరిచ్చారు? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఓకే, ఎవరిచ్చారు? అబ్రహం లింకన్. ఈ ప్రజాస్వామ్యానికి బర్త్ ప్లేస్, పుట్టినిల్లు. బర్త్ ప్లేస్ ఏంటి? వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ డెమోక్రసీ అంటారు? గ్రీస్. ఏంటి? గ్రీస్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనం కొంతమందిని ఎన్నుకుంటాం. ఎందుకు? పరిపాలన చేయాలి కాబట్టి. వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు. ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు అనమాట. ఇక్కడ ప్రజల యొక్క డెసిషన్ ఫైనల్. ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అక్కడ పాలన చేస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలు. ప్రజాస్వామ్యం రెండు రకాలు. ఏంటిది అది? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం, ఆర్ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రత్యక్షంగా చట్టాలని మరియు శాసనాలని, నిర్ణయాలని
చేసేటప్పుడు సమావేశమవుతారు. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ ఆ దేశం లేదా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా చట్టాలని శాసనాలని చేసేటప్పుడు ఒక చోట సమావేశమవుతారు. సమావేశమయ్యి దానికి సంబంధించిన నిర్ణయాన్ని అనేది చేస్తారనమాట. ఓకేనా? ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే స్విట్జర్లాండ్. ఏంటి? స్విట్జర్లాండ్. అదే. ఓకే, ఇప్పుడు పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యం ముందుగా ఎక్కడ ఆచరిస్తారయ్యా అంటే మనకి ఎక్కువగా ప్రజలంతా కూడా, ఇప్పుడు మన భారతదేశం ఉంది, చాలా పెద్ద దేశం. ఆ పెద్ద దేశంలో ఉన్న ప్రజలంతా ఒక చోట సమావేశం అవడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. అవునా కాదా? అందుకని ఇలాంటి చోట ప్రజలు, ఓకేనా, ప్రజలు ఏం చేస్తారు? ప్రజా ప్రతినిధులని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులని ఎన్నుకుంటారు. ఎలా ఎన్నుకుంటారు? ఎలక్షన్. ఎలా ఎన్నుకుంటారు? ఎలక్షన్. ఎలక్షన్ అంటే ఏంటి? ప్రజలు తమ కోసం చట్టాలు చేయమని ఒక వ్యక్తిని తమ రిప్రజెంటేటివ్, తమ యొక్క ప్రతినిధిగా చట్టసభలకి, ఎక్కడికి, పార్లమెంట్కి పంపిస్తారనమాట. దాన్ని ఎలక్షన్ అంటారు. ఆ ఎలక్షన్ అనేది కూడా ఇక్కడ మనకి ఎటువంటి బయట వాళ్ళ వ్యక్తుల యొక్క ఈ అండదండలు అంటే వాళ్ళ యొక్క ప్రభావం లేకుండా జరగాలన్నమాట. ఎటువంటి రిగ్గింగ్ కానీ ఇలాంటివి జరగకూడదు. ఎలక్షన్లో మోసాలకి జరగకుండా ఉంటే ఆ ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఇక్కడ బతుకుతుంది అని చెప్తారనమాట. ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. వాళ్ళు వెళ్ళి ఎక్కడికి, పార్లమెంట్కి వెళ్ళి చట్టాలు తయారు చేస్తారు. పార్లమెంట్కి వెళ్ళి చట్టాలు తయారు చేస్తారు. అవునా కాదా? ఇప్పుడు మనకి జూన్ 4th మనకి రిజల్ట్ వచ్చాయి. జూన్ 4th రిజల్ట్ వచ్చాయి. మనం ఏం చేసాం? ఏప్రిల్ 19th మనకి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. అవునా కదా ఫ్రెండ్స్? ఆ ఎలక్షన్లో ఓటు వేసి జూన్ 4th మనకి రిజల్ట్ వచ్చాను. సారీ, ఏప్రిల్ 19th, సారీ మే. ఓకే, సారీ, ఇక్కడ మేలో మనకి ఎలక్షన్ జరిగాయి. సారీ, ఏప్రిల్ అన్నాను, సారీ. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇండియా, అమెరికా అన్నమాట. ఇవి పరోక్ష ప్రజాస్వామ్యం. ఎక్కడ ఏం చేస్తారు? ప్రతినిధులను ఎన్నుకుంటే వాళ్ళు వెళ్ళి ప్రజల కోసం చట్టాలను తయారు చేస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో అక్కడ చట్టాలని ప్రజలే ఒక సమావేశమై అక్కడ వాళ్ళు తయారు చేస్తారనమాట. ఇది ఇంకా ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఏం చేస్తుంది? ప్రజల కోసం, ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుని ఆ అవసరాలని ఫుల్ఫిల్ అవడానికి పని చేస్తూ ఉంటుంది. ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కొన్ని రకాల కార్యక్రమాలు అనేది చేస్తుంది. ఎటువంటిది? ఉచిత మంచినీటి సరఫరా, రేషన్ బియ్యం, ఇలాంటి కార్యక్రమాలు అనేది ప్రభుత్వం అనేది చేస్తూ ఉంటుంది. మనకి ఆరోగ్యశ్రీ, ఉచిత రేషను, ఇంకా ఇలాంటివి ఉన్నాయి కదా. ప్రభుత్వం ప్రజల కోసం విద్యను అందిస్తుంది, మంచినీటి సరఫరా చేస్తుంది, ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ స్కూళ్ళలో MDM, మధ్యాహ్న భోజన పథకం, మనకి అంబులెన్స్లు ఉన్నాయి, 108 ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇంకా పోలీసు వ్యవస్థని కూడా ప్రభుత్వమే నడుపుతూ ఉంటుంది. ఇలాంటి అవసరాలు ఇంకా ప్రజలకు కావాల్సిన వాటిని తెలుసుకుని ప్రజలకి వాళ్ళకి అవసరాలని ఫుల్ఫిల్ చేయడానికి ఈ ప్రభుత్వం అనేది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం ఇది అయిపోయింది. ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఒకసారి మనం ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఒకసారి చూద్దాం, మరొకసారి. దీనికి ఒక ఫ్లో చార్ట్ ఉంది, ఆ ఫ్లో చార్ట్ని గీద్దాం. ఓకే, ఒక్కటే ఇక్కడ ప్రత్యక్ష అండ్ పరోక్ష. ఓకేనా? ఇక్కడ ప్రత్యక్షలో ప్రజలు ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా ఓట్లు వేస్తారు. దేనికి? చట్టాలను తయారు చేయడానికి. దేనికి? చట్టాలు తయారు చేయడానికి. పరోక్షలో ఓట్లు ఉంటారు, ప్రజలు ఉంటారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓటింగ్, ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఎవరికి వేస్తారు? ప్రతినిధులకి. ఈ ప్రతినిధులు ఏం చేస్తారు? చట్టాలను తయారు చేస్తారు అనమాట.
ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ స్విట్జర్లాండ్, ఇక్కడ ఇండియా, యుఎస్ఏ. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఈ ప్రత్యక్ష కాదు, పరోక్ష ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మెజారిటీ. ఓకే, మెజారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రతినిధులు అందరూ ఉంటారు కదా, అందరికీ ఒకే రకమైన ఆలోచనలనే ఉండదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. దాన్నే మెజారిటీ అంటాం. ఇప్పుడు ఒక అంశం పైన ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు అక్కడ మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది ఆమోదించినప్పుడు మాత్రమే ఆ చట్టం చట్టంగా మారుతుంది. ఆ చట్టం అనేది చట్టంగా మారుతుంది. ఒక్కొక్క చట్టం ఒక్కొక్కరికి నచ్చదు, వాళ్ళు కాదు అంటారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మెజారిటీ పాలనకి ఒక గ్రామంలో 20 మంది ఉన్నారు. ఆ 20 మంది ఆ గ్రామంలో ఒక రూల్ అనేది తేవాలనుకున్నారు. ఆ గ్రామంలో రాత్రిపూట లేకపోతే ఆ గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, ఆ కుక్కల్ని చంపేద్దాం అని కొంతమంది అంటారు, చంపకూడదని కొంతమంది అంటారు. ఏమంటారు, వాటిని చంపకూడదు, పారద్రోలాలు అంటారు. వాళ్ళు ఏమంటారు, పారదోలితే మళ్ళీ వస్తాయి కదా, అందుకని చంపేద్దాం అంటారు. దానికి 11 మంది దాన్ని వ్యతిరేకించారు. కుక్కల్ని చంపడాన్ని 9 మంది చంపాలని నిర్ణయించుకున్నారు. ఓకే, ఇక్కడ ఏమైంది, 11 మంది వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళ మాటే చెల్లుతుంది అనమాట. ఇక్కడ 9 మంది దాన్ని చంపాలని నిర్ణయించిన వాళ్ళ మాట ఇక్కడ చెల్లదు, వాళ్ళది ఆమోదయోగ్యం అనేది కాదు. ఇక్కడ ఒక్క ఓటుతో ఇక్కడ ప్రజాప్రతినిధి ఎలక్షన్ జరుగుతుంది అనుకున్నాం కదా, ఆ ఎలక్షన్ అనేది వాళ్ళు సింపుల్ మెజారిటీ అనమాట. వాళ్ళకి ప్రత్యర్థి కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చినా కానీ అతను గెలిపే. అతనికి మొత్తం మీద 1,00,000 ఓట్లలో అతనికి 50,000 ఒక ఓటు వచ్చినా గానీ మిగతా వ్యక్తి 49,999 ఓట్లు వచ్చినా గానీ అతనికంటే ఒక ఓటు ఎక్కువగా ఇతనికి వచ్చింది కాబట్టి అతను గెలిచినట్టు. దీన్నే సింపుల్ మెజారిటీ అంటాం. ఓకేనా, సింపుల్ మెజారిటీ అయితే అనటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలక్షన్ అనేది జరుగుతుందన్నా, ఎలక్షన్లో ఓటు వేస్తారన్నాం. ఆ ఓటు హక్కు మనకి ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ మనకి ఓటు హక్కుని కల్పిస్తుంది? ఈ ఓటు హక్కునే కల్పిస్తుంది. ఎవరికి కల్పిస్తుందయ్యా ఓటు హక్కు అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడికి కూడా, ఎవరికి? ఇండియన్ సిటిజన్ కి ఇక్కడ ఓటు హక్కు. దీన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. విశ్వజనీన సార్వత్రిక వయోజన ఓటు హక్కు. ఓకేనా, ఈ ఓటు హక్కు అనేది కల్పిస్తుంది అనమాట. ఎవరు కల్పిస్తారు? ఇండియన్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇక్కడ ప్రతినిధిని ఎన్నుకోవడానికి మనం ఓటు వేయచ్చు. ఇంతకుముందు స్వాతంత్రానికి ముందు మనకి ఆడవాళ్ళకి మరియు కొన్ని వర్గాల వారికి ఓటు హక్కు అనేది లేదు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు భారత గవర్నమెంట్ అనేది మనకి ఇక్కడ కల్పించబడుతుంది. నెక్స్ట్ ఈ పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మళ్ళీ మనకి 2 రకాలు ఉన్నాయి. పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో దీంట్లో 2 రకాలు. ఓకే, ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష, పరోక్ష. మళ్ళీ ఈ పరోక్షలో 2 రకాలు ఉన్నాయి. ఓకేనా, ఏంటవి? పార్లమెంటరీ సిస్టమ్, ఇక్కడ అధ్యక్ష తరహా సిస్టమ్. ఓకే, ప్రెసిడెన్షియల్. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్. ఇక్కడ ఈ పార్లమెంటరీ సిస్టంలో ఫస్ట్ లో మనం ప్రభుత్వంలో 3 భాగాలు ఉంటాయన్నాం, 3 ఆర్గాన్స్ ఉంటాయన్నాం. ఏంటి అవి? ఫస్ట్ది లెజిస్లేచర్, రెండోది ఎగ్జిక్యూటివ్, మూడోది జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీని పక్కన పెడితే పార్లమెంటరీ సిస్టంలో లెజిస్లేచర్ కింద మనకేముంటది? ఎగ్జిక్యూటివ్ ఉంటది. ఈ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కి
మనకి బాధ్యతాపూర్వకంగా అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఏమంటే బాధ్యతతో పని చేయాలన్నమాట. ఈ లెజిస్లేచర్ చేసిన చట్టాలని, ఓకేనా, లాస్ని ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి? అమలు చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ఎందుకు చేయలేదయ్యా అంటే వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎక్కడ ఈ అధ్యక్ష తరహా, ఓకే, ప్రెసిడెన్షియల్ సిస్టంలో మనకి లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి మధ్య కనెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ మాత్రమే పార్లమెంటరీ సిస్టంలో మాత్రమే ఉంటుంది. ఈ పార్లమెంటరీ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటి అయ్యా అంటే ఇండియా అండ్ బ్రిటన్ ఇప్పుడు అధ్యక్ష తరహాకి ఎగ్జాంపుల్ ఏంటి అయ్యా అంటే యుఎస్ఏ అండ్ బ్రెజిల్. క్రింది వాళ్ళలో ఏ దేశం అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నది? అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నది అనేస్తాడు. ఓకే, నా బిడ్డకి మీరు ఆన్సర్ అయితే చేయాలి. అది బ్రెజిల్, ఇండియా అండ్ బ్రిటన్, ఇంకా గ్రీస్ అనేస్తాడు. అప్పుడు మీరు ఏం పెడతారు? బ్రెజిల్ అని పెట్టాలన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్ మనం గవర్నమెంట్లో స్థాయిలు, ఓకే, లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు మన భారతదేశంలో 3 రకాల, ఓకే, 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం, అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అన్నమాట. ఓకేనా? ఇవి మామూలు స్థానిక ప్రభుత్వాలు. ఎందుకు ఇలా విడగొట్టారయ్యా అంటే ఇక్కడ మన చిన్న పల్లెటూరులో ఉన్న సమస్య ప్రధానమంత్రికి తెలుస్తుందా? తెలియదు. ఇంత పెద్ద భారతదేశంలో, ఇంత పెద్ద ఇండియాలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో, గుంటూరు జిల్లాలో, తెనాలి పక్కన ఉన్న అంగలగుదురులో ఉన్న సమస్య అనేది ఎక్కడ ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రికి తెలియదు అనమాట. దానికోసం ప్రజా సమస్యలు అనేవి ప్రతి ఒక్కటి, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, అది పరిష్కరించాలి అని ఈ భారత ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటాం. ఓకేనా? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి నెక్స్ట్ లెసన్లో తెలుసుకుంటాం అనమాట. ఈ ప్రజా సమస్యల్ని, ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇక్కడ 3 లెవెల్స్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. ఇది ఇంతవరకు మనకి ఈ చాప్టర్ మీరు విన్న తర్వాత ఒకసారి ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒకసారి చదివినట్లయితే మీకు సింపుల్గా ఉన్న మ్యాటర్ అంతా అర్థమైపోతుంది అనమాట. దీన్ని మీరు మనకు కేవలం ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పాం. ఓకేనా? ఇంతవరకు అనమాట మనది. ఇంతటితో గవర్నమెంట్ అనే చాప్టర్ అయితే మనకి అయిపోయింది. మనకు ఇక్కడ గవర్నమెంట్ 2 రకాలని చెప్పుకున్నాం, రాచరికం, ప్రజాస్వామ్యం. ఓకేనా? రాచరికం గురించి చెప్పాం, రాజు లేదా దాన్ని పరిపాలించేది. ఆ రాచరికంలో కూడా ప్రజలు కొన్ని సౌకర్యాలను అనుభవించారు ఒక రాజు కాలంలో. ఆ రాజు పేరే అశోకుడు. అతను ఏ వంశానికి చెందినవాడు? మౌర్య వంశానికి చెందినవాడు. ఓకేనా? మౌర్య వంశంలో మౌర్య చంద్రగుప్తుడి తర్వాత బిందుసారుడు కొడుకు అశోకుడు అనమాట. ఇది ఇంతవరకు మనకి ఈ గవర్నమెంట్ అనే టాపిక్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? మన ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాయండి. ఎడ్జిటీలకు కూడా మనం సిలబస్ అనేది కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఎస్ ట్యూటోరియల్స్, డిఎస్సి కోసం మీ ఎంఎస్ ట్యూటోరియల్స్.